వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరికి ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయలు, ఆకుకూరల పంటలను రైతులు సాగు చేయాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగర అభివృద్ధికి 100 కోట్ల నిధుల కోసం ప్రభుత్వంతో కొట్లాడి తీసుకువస్తా. నిజామాబాద్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ నేతలు. బతికి ఉండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులు. మాక్లూరు మండలంలో జరిగిన ఘటనను వెలుగులోకి తెచ్చిన K6. నిజామాబాద్ నగరంలో బూరుడు గల్లీలో క్షేత్రస్థాయిలో పర్యటించిన బీసీ కమిషన్ బృందం. కుల వృత్తుల వారిని కలిసి వివరాలు సేకరించిన అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి డిన్నర్ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతోంది. కంజర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడు. ఇంటి ముందు ధర్నా చేపట్టిన ప్రియురాలు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. నిజామాబాద్ ఐఎంఏ నూతన పాలకవర్గం వెల్లడి. నవీపేట మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, చైర్మన్ శైలేష్ కుమార్లు కలిసి ప్రారంభించారు. నవీపేట్ మండలం నాగేపూర్ ప్రాథమిక సంఘం పరిధిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు శైలేష్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ధాన్యం కుప్పలను పరిశీలించిన ఎమ్మెల్యే రైతులను పంటలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల వద్ద ప్రభుత్వం ధాన్యం సేకరించి 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలపై భారం వేసిందన్నారు. రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని మంచి రైస్ మిల్లులకు పంపిస్తామని, గతంలో కొంతమంది రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మాయం చేశారని, అప్పుడు అలా చేస్తే రైస్ మిల్ యజమానులకు ఆస్తులు జప్తు చేస్తామన్నారు. బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ నాయకులు దోచుకు తిన్నారన్నారు. రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కూరగాయలు షార్టేజీ వల్ల బయట నుండి తేవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని, బెండ, బీరకాయల తోటతో పాటు టమాటా, ఆకుకూరలు సైతం సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయని సూచించారు. తోటలకు కావలసిన సామాగ్రి, ఇతరితర వస్తువులకు 50% సబ్సిడీ ఇచ్చేందుకు సంబంధిత మంత్రితో మాట్లాడి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు పందిరేయడానికి 1,00,000 అవుతుందా, 50,000 అవుతుందా, హాఫ్ ఎక్కర్ వేసుకొని లేకుండా ఆ పందిర్లో నాకు మొన్న తెలిసింది కాడికి నిన్న నేను రుద్రు రీసెర్చ్ సెంటర్కి పోయాం. హార్టికల్చర్ ఆఫీసర్తో కూడా మాట్లాడాను. ఊరికైనా పని చేద్దాం, మనం బాగా చేయాలి. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. టమాటాలు, కాకరకాయలు, బీరకాయలు అయితే 10 టన్నులు వస్తాయి అంటారు రైతులు చెప్తున్నారు. వరంగల్ బీరకాయలు, కాకరకాయలు 10 టన్నులు 25 రూపాయలే పట్టు, 2.5 లక్షల ఇట్లా వస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని చిన్నవాళ్ళు, తక్కువ భూమి ఉన్నవాడు పంటలు అన్నిట్లో వేయలేము. ఇప్పుడు ఎత్తున్న భూమి, చౌక భూములలో వేసుకోవచ్చు. మెట్ట భూమి
ఆ బెట్ట భూములు వేసుకొని నేను కూడా మన సొసైటీ తరపు నుంచి ఇంకా మీరందరూ పెడతామంటే మార్కెటింగ్ సొసైటీది 50% సబ్సిడీలు ఇవ్వతారు. మీకు 1,00,000 అయితే 50%. నిజామాబాద్ నగరంలోని బురుడు గల్లీలో బీసీ కమిషన్ బృందం పర్యటించింది. స్థానికంగా ఉన్న మేదరి కులస్తుల స్థితిగతులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని బురుడు గల్లీ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికంగా దశాబ్దాల కాలం నుండి నివాసాలుంటున్న మేదరి కులస్తుల జీవన స్థితిగతులను క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీలు మేదరి కులస్తులకు చెందిన ఒక్కో ఇంటిని సందర్శిస్తూ వారి ఆర్థిక సామాజిక పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వెదురుతో తయారు చేసిన ఉత్పత్తులు పరిశీలించారు. మేదరి వృత్తిపై ఆధారపడిన తాము దుర్భర జీవనాలు వెల్లదీస్తున్నామని, తమను ఇతర రాష్ట్రాల తరహాలో ఎస్టీ జాబితాలో చేర్చాలని, జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టేలా సిఫార్సు చేయాలని మేదరి కులస్తులు ఆ సంఘం నాయకులు కోరారు. వారి అభ్యర్థనలపై కమిషన్ చైర్మన్ సభ్యులు సానుకూలంగా స్పందించారు. తాము పరిశీలించిన అంశాలను ప్రభుత్వానికి నివేదించి ప్రత్యేక తోడ్పాటు అందించాల్సిందిగా సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ బృందం వెంట జిల్లా బీసీ సంక్షేమ అధికారిని స్రవంతి, తహసీల్దార్ బాలరాజు తదితరులున్నారు. ఇదిలా ఉండగా అంతకుముందు కలెక్టరేట్లో బీసీ కమిషన్ బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఫిడవిట్ రూపంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 102 వినతులు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి 26 వినతులు, మొత్తం 128 విజ్ఞప్తులు వచ్చినట్లు కమిషన్ చైర్మన్ నిరంజన్ వివరించారు. నిజామాబాద్లో మేము ఎక్కడైతే గెస్ట్ హౌస్లు ఉంటుందో ఆ గెస్ట్ హౌస్లో బీసీ సంఘం తరపు నుంచి వచ్చేసి కలవటం జరిగింది. దర్శనం దేవేందర్ గారు అక్కడ చెప్పడం జరిగింది. బీసీలలో అట్టడుగున ఉన్నటువంటి మేదర కులం వారు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఓసారి ఫీల్డ్లో విజిట్ చేస్తే తెలుస్తుందన్నమాట వారు కమిషన్ను కోరడం జరిగింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి మొదలయ్యే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించేలా జిల్లాలో కలెక్టర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. మధిర తహసీల్ నుంచి సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మంగళవారం సమీక్షించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సిఎస్ శాంతికుమారి వీసీకి వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్ష్యాలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై బట్టి మాట్లాడారు. ఈ సర్వే ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను సేకరిస్తామని చెప్పారు. సర్వే షెడ్యూల్ ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం చేపట్టాలని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ధరణి పాస్ పుస్తకాలు అందుబాటులో ఉంచేలా అవగాహన కల్పించడంతో పాటు వివరాలు గోప్యంగా ఉంటాయనే విషయాన్ని వివరించాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సర్వే నిర్వహణ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సర్వే నిర్వహణ షెడ్యూల్ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ జిల్లాల యంత్రాంగం సమన్వయంతో సర్వేను విజయవంతం చేయాలన్నారు. కాగా ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో పాటు మరికొందరు కలెక్టర్లు కుటుంబాల ఆదాయ వివరాల సేకరణ, నమోదులో ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ అవసరం, కుల వివరాలు సేకరణ సమయాన బీసీసీ వర్గాల వారు ఎస్సీలుగా తెలిపితే ఎలా నమోదు చేయాలనే అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ సమీక్షిస్తూ నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ఆదేశించారు. పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్ల నిధులను విడుదల చేశారని, వాటికి అదనంగా మరో 10 కోట్లను జతచేసి పాడి రైతుల పాత బకాయిలను చెల్లించడం జరిగిందని తెలిపారు. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి చైర్మన్ అమిత్ రెడ్డి బుధవారం నిజామాబాద్ జిల్లా సారంగపూర్లోని విజయ పాల డైరీ కేంద్రాన్ని సందర్శించారు. పాల సేకరణ, విక్రయాల తీరు గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే హెల్తీ పెరిషబుల్ ప్రోడక్ట్ అందరూ సఫర్ అవుతారు. ఇక్కడ కూడా క్వాలిటీ దగ్గర చాలా
పాల శీతలీకరణ ప్రక్రియను పరిశీలించి పాడి రైతులతో భేటీ అయ్యి వారి సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా సమాఖ్య చైర్మన్ అమిత్ రెడ్డి మాట్లాడుతూ ఆశించిన స్థాయిలో పాల విక్రయం జరగని కారణంగా విజయ డైరీకి పాలు సరఫరా చేస్తున్న రైతులకు బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యమైనది రైతులకు సంబంధించిన ఏదైతే ఎవ్రీ 2 వారాలకు రావాల్సిన పేమెంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా లేట్ అవుతుంది అనేది ముఖ్యమైన సమస్య. ఈ సమస్య మీ అందరి మనసులో ఉంది, మా అందరికి కూడా తెలుసు. దాని గురించి మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. సంస్థ కూడా కొంచెంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వ సహకారంతో కూడా మనం పరిష్కరించడానికి పనిచేస్తూ పాడి పరిశ్రమకు బాసటగా నిలిచి పాడి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఇందులో భాగంగానే జైళ్లు, ఆలయాలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు తదితర వాటిలో విజయ డైరీ పాలనే వినియోగించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాల విక్రయాల్లో గణనీయంగా వృద్ధి ఏర్పడిందన్నారు. విజయ బ్రాండ్ అంబాసిడర్లే, ఎందుకంటే పాలు పోస్తే సరిపోదు, పాలు అమ్మే విధంగా కూడా మీ అందరూ కూడా మీ తరఫు మా సంస్థ తరఫున, మన సంస్థ ఇది, రైతుల సంస్థ ఇది, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ. సో ఇది ఈ సంస్థ మన సంస్థ కాబట్టి మనం కూడా ఇంకొక నలుగురికి చెప్పి విజయ పాలు కల్తీ లేని నాణ్యమైన పాలు కాబట్టి ఈ పాలను వాడాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేసి మీరందరూ కూడా సంస్థ. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలో వినియోగమవుతున్న పాలలో కేవలం 10% మాత్రమే విజయ డైరీ పాలను వినియోగిస్తున్నారన్నారు. పాడి రైతులు తోడ్పాటును అందిస్తే ఈ సంస్థ నష్టాలను అధిగమించి లాభాలు పంచగలుగుతుందని సూచించారు. అనేది తగ్గిపోయాయి. సో దీన్ని అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ లోనే ఇంత తగ్గుదల ఉంది. సో మనం ఖచ్చితంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ కానీ అదే విధంగా ప్రాసెసింగ్, సేల్స్ కూడా జనరల్ గా గవర్నమెంట్ ప్రొడక్ట్స్ అంటే మనకి ప్రభుత్వం తరఫున ఇస్తున్నాము అంటే ఆ పబ్లిక్ లో కూడా ఆ ట్రస్ట్ అనేది ఉంటుంది. ముల్కనూరులో రైతులు సమాఖ్యగా ఏర్పడి సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించాలని, అదే స్ఫూర్తితో జిల్లాలోని పాడి రైతులు కూడా కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా విజయ డైరీ పాలు స్వచ్ఛతకు మారుపేరు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని, తద్వారా విక్రయాలు గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలన్నారు. విజయ డైరీ సంస్థ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కాగా పాల వినియోగం జరిగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విజయ డైరీ పాలనే వినియోగించాలని శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సూచించారు. రేపటి నుంచి ఎవరి ఇంట్లో చూసినా విజయ డైరీ పాల ప్యాకెటే ఉండాలి. ఏమంటున్నా? మేము ఇన్స్పెక్షన్ చేపిస్తాం. ఆ లాస్ మీకు అయినా మీ మీదే వసూలు చేయవలసింది, వేరే ట్యాక్స్ వేసి, అది మీ ఇష్టం. కాబట్టి ఒక సిస్టమ్ ఉన్నది, దాన్ని కాపాడటానికి అది మన కొరకు గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఇంట్లో ఇద్దరు నడుస్తుంది, నడకుంటే గవర్నమెంట్కి ఏం కాదు, పైసలు మిగులుతాయి. కానీ విజయ డైరీ సంస్థ ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. స్వేచ్ఛా విఫణిలో విక్రయించే పాలలో కల్తీ జరుగుతున్న ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయని, పిల్లల ఆరోగ్యాలకు కల్తీ కారణమవుతుందని ఆందోళన వెల్లిబుచ్చారు. కల్తీకి అవకాశం లేకుండా శుద్ధమైన విజయ పాలను ప్రజలు వినియోగిస్తూ పాడి రైతుల అభ్యున్నతికి దోహదపడాలని పిలుపునిచ్చారు. వీరి వెంట రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సారంగపూర్ విజయ డైరీ యూనిట్ ఉప సంచాలకులు నాగేశ్వరరావు, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథాచారి, పాడి రైతుల సంఘం ప్రతినిధులు సురేష్, తిరుపతి రెడ్డి తదితరులున్నారు. సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదేశించారు. ఇందూర్ నగరంలోని 27వ డివిజన్ ఆనంద్ నగర్, 9వ డివిజన్ ఓల్డ్ నాగరం, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్ పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరల్ ఫండ్ ద్వారా ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు తగిన నిధులు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. నగరాభివృద్ధికి 100 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గెలిచి 10 నెలలు గడుస్తున్నా ఎమ్మెల్యేగా తనకు రావాల్సిన సొంత నిధులు కూడా రాలేదన్నారు. వెంటనే వాటిని కూడా విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, సాయివర్ధన్, బోరుగుల ఇందిరా వినోద్, బీజేపీ నాయకులు నాగొల్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ నగరంలో 3 డివిజన్లలో మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల జనరల్ ఫండ్ ద్వారా విడుదలైన నిధులు, ఆ నిధుల ద్వారా రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. మొట్టమొదటగా 27వ డివిజన్ స్థానిక కార్పొరేటరు బిల్డింగ్ నారాయణ, ఆ తర్వాత 9వ డివిజన్ సాయివర్ధన్ మరియు 41వ డివిజన్ బూర్గుల ఇందిరా వినోద్ గారి స్థానిక కార్పొరేట్ల ఆధ్వర్యంలో, గౌరవ మేయర్ నీతు కిరణ్ గారి ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు అందరూ కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ చాలామంది ఈ 10 లక్షలతోటి చిన్న రోడ్లు అవుతున్నాయి, 100 నుంచి 150 ఫీట్ల రోడ్లు అవుతున్నాయని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నేను ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది ప్రారంభం మాత్రమే. త్వరలోనే మున్సిపల్ నుండి ఇంకొద్దిగా జనరల్ ఫండ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు గత ప్రభుత్వంలో స్పెషల్ ఫండ్ కానీ, టఫ్ ఐటీసీ ఫండ్ కానీ, పట్టణ ప్రగతి ద్వారా విడుదలైన నిధులు కానీ అవన్నీ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము లెటర్ ద్వారా విన్నవించుకోవడం జరిగింది. ఏంటంటే నిజామాబాద్ నగరంలో చాలా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పెండింగ్ నిధులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా 14th, 15th ఫైనాన్స్ ద్వారా కానీ, ఇక్కడ పట్టణ ప్రగతి ద్వారా వచ్చే నిధులు కానీ, ఇతర టఫైడిస్ వాడు ముఖ్యంగా ఈ నిధులన్నీ విడుదల చేస్తే నగర ఇంకా అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్కరూ క్రీడల ఆడడం అలవాటు చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, వికాసం కలుగుతుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్పారు. కంజర్లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి బీసీ గురుకుల పోటీలు మంగళవారం ముగిశాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు భవిష్యత్తులో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గోర్కంటి లింగన్న, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ గౌడ్, గంగాప్రసాద్, ప్రిన్సిపల్ సత్యనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ పీడీ రంజిత్, పీఈటీలు నవీన్, శ్రీకాంత్, వీరయ్య, పర్యవేక్షకుడు శంకర్ తదితరులున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇది 2వసారి ఈ స్కూల్కు రావడం. మొదటిసారి మన అక్కడ న్యూ బిల్డింగ్ ఉంది కదా, దాన్ని ఇనాగ్రేషన్కు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్గా ఇనాగ్రేషన్ అయినప్పుడు ఇక్కడికి వచ్చాను. తర్వాత 2వసారి చాలా సంతోషం మీ అందరిని కూడా కలుసుకున్నందుకు. అయితే ఇది అప్పుడేమో ఇనాగ్రేషన్ కొత్త బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలని, ఇప్పుడేమో మరి ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కాబట్టి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నట్లు జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముందుగా ప్రెస్ మీట్ నిర్వహించి మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆ తర్వాత టపాసులు కాల్చి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలపై భారీ విద్యుత్ ఛార్జీలు మోపకుండా ఈఆర్సీకి మా బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై పడకుండా ఆపడంలో విజయం సాధించిన కేటీఆర్ మరియు మాజీ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో దాదన్నగారి విఠలరావు, మాజీ జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా కరెంటు ప్రజలకు జీవనాడిగా ముందుకెళ్లారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేసిన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వమని, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, పరిశ్రమలకు నిరంతర కరెంటు ఇవ్వడం వలన మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి 4 రెట్లు పెరిగిందని, అట్లాగే పరిశ్రమల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు.
తెలంగాణను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన మా కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలంటూ ముగించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకిషన్ రావు, రాజు, సూదం రవిచందర్, దండుశేఖర్, సత్యప్రకాష్, ఎనగందుల మురళి, నవేద్ ఇక్బాల్, నీలగిరి రాజు, గంగమణి, మీసాల శంకర్, రవి, ఎండల ప్రసాద్, అగ్గు సంతోష్, శివకుమార్, తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, ఫైమ్ ఖురేషి, సాదిక్ తదితరులు పాల్గొని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. 3 సంవత్సరాలు కష్టపడి కరెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చెందించి కొత్త లైన్లు తీసుకోవడం కావచ్చు, కొనడం కావచ్చు, విద్యుత్తును ఉత్పత్తి చేసి మరి నిరంతరంగా ప్రజలకు 24 గంటల కరెంటు అందించడం జరిగింది. తద్వారా 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా అందించడం, 24 గంటలు నిరంతరంగా డొమెస్టిక్ అందించడం, అదేవిధంగా 24 గంటలు అప్పుడు ఆ కాలంలో పవర్ హాలిడేస్ ఉంటుండే, ఈ కాలంలో పవర్ హాలిడేస్ లేకుండా కూడా పరిశ్రమలకు కూడా అందించడం. తద్వారా మరి పంటలు 4 గంటలు పండినాయి, పరిశ్రమలు ఎన్నో నెలకొల్పిండ్రు, దాని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో కలిగినాయి. వరి ధాన్యం తీసుకునే ప్రతి మిల్లర్ వ్యక్తిగత బ్యాంకు పూచీకత్తు తప్పనిసరిగా ఇవ్వాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024-25 సంవత్సరం వరి ధాన్యాన్ని తీసుకునే ప్రతి మిల్లర్ వ్యక్తిగత బ్యాంకు పూచీకత్తు తప్పనిసరిగా సమర్పించాల్సిందిగా కోరారు. అలాగే మిల్లర్లు ధాన్యాన్ని తొందరగా మిల్లులో దించుకోవాలని ఆయన సూచించారు. అలాగే మిల్లర్లు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, జిల్లా మేనేజర్ రాజేందర్, డీసీఎస్ఓ నరసింహారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రజలకు వారధిగా ఉంటూ అధునాతనమైన వైద్యం పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తామని నూతన ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ విక్రమ్ రెడ్డిలు అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ 2024-25 నూతన కార్యవర్గాన్ని ఐఎంఏ హాల్లో ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ జీవన్ రావు, ఎన్నికల అధికారులు డాక్టర్ సుభాష్, డాక్టర్ నీలి రామచందర్, ఐఎంఏ రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ ఏలేటి రవీంద్రరెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ జె బాపురెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బి దామోదర్ రావు, కార్యదర్శి డాక్టర్ కొట్టూరు శ్రీశైలం మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ బాపురెడ్డి గత 40 సంవత్సరాల నుండి వైద్య వృత్తిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిర్మల్, బైన్సా అంతర్రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ వైద్య వృత్తిలో మరియు రాజకీయంగా సమాజానికి వారు అనేక సేవలు అందించారన్నారు. వారిని కోల్పోవడం ప్రజలకు తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఐఎంఏ అధ్యక్షులుగా చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, ప్రెసిడెంట్ ఎలెక్ట్గా వచ్చే సంవత్సరానికి 2025-26 డాక్టర్ ఆకుల విశాల్, ప్రధాన కార్యదర్శిగా జనరల్ మెడిసిన్ డాక్టర్ కె విక్రమ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా డాక్టర్ డి హరీష్ స్వామి, డాక్టర్ శ్రీధర్ రావు, డాక్టర్ ఎల్ అర్చన, సహాయ కార్యదర్శులుగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఒక్కెర్ల కిరణ్ కుమార్, డాక్టర్ గ్రీష్మ, డాక్టర్ విక్రమ్ రెడ్డి, కోశాధికారిగా డాక్టర్ రాజేందర్ సూరినీడు, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ వి రాజేష్, డాక్టర్ ఎం భూమారెడ్డి, డాక్టర్ సి శ్యామ్ సుందర్, డాక్టర్ రషీద్ అలీ, డాక్టర్ ఫరీదా బేగం, డాక్టర్ కప్పల రాజేష్, డాక్టర్ నాగార్జున, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ గోవింద్, డాక్టర్ శిల్పకృష్ణ, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్ రాథోడ్, డాక్టర్ రవితేజలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి డాక్టర్ టి జీవన్ రావు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రావు, కార్యదర్శి డాక్టర్ శ్రీశైలం, కోశాధికారి డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీహరి, డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ జలగం తిరుపతిరావు, తానా అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్, కార్యదర్శి డాక్టర్ రాజేష్ మరియు దాదాపు 80కి పైగా వైద్యులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం అధికారులు మూసివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర జల సంఘం శ్రీరామ్ సాగర్ బాబ్లీ ప్రాజెక్టు అధికారుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అక్టోబర్ 28వ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచి నీటిని దిగువన ఎస్ఆర్ఎస్పీలోకి వదలడం జరుగుతుందని, అక్టోబర్ 29 నుంచి జూలై వరకు మూసివేసి బాబ్లీ ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంటే తాగునీటి అవసరాల కోసం బాబ్లీ గేట్లను ఎత్తివేసి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని ఎస్సీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలసంఘం ఈఈ వెంకటేశ్వర్లు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. లంచాల కోసం అధికారులు ఏదైనా చేస్తారనడానికి ఇక్కడ జారీ చేసిన సర్టిఫికెట్ నిదర్శనం. బతికుండగానే మనిషి చనిపోయాడంటూ ఏకంగా గ్రామ పంచాయతీ రికార్డులు చెబుతున్న అవినీతి భాగోతంపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ స్టోరీ.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు దీగొండ మల్లయ్య. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని ముత్యంపల్లి గ్రామస్తుడు. ఇతని వయసు 77 ఏళ్లు. కుమారుడు, కూతురు ఉన్నారు. మల్లయ్య కుమారుడు వారి తాత పేరిట ఉన్న భూమి మార్పిడి కోసం దరఖాస్తు చేయగా వారి తండ్రి కూడా మరణించాడని రికార్డులో ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టి బతికి ఉన్న తన తండ్రిని తీసుకెళ్లి ఆఫీసులో తెలిపిన అధికారులు మాత్రం తాము ఏమీ చేసేది లేదని చేతులెత్తేశారు. 19 ఆగస్టు 1989లో మల్లయ్య చనిపోయినట్లు 2014లో నిజామాబాద్ ఆర్డీఓ ప్రొసీడింగ్ కూడా జారీ చేశారు. స్థానిక ముత్యంపల్లి గ్రామ పంచాయతీ రికార్డులో మరణించినట్లు 14/3/2016లో ధృవీకరణ పత్రాన్ని అప్పటి కార్యదర్శి డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. వీటిని తీసుకున్న మల్లయ్య కుమారుడు తన తాత పేరుతో ఉన్న ఆస్తిని ఇతరులు కాజేసేందుకు ఇలా తప్పుడు ధృవపత్రాలు సృష్టించారని బాధితులు K6తో ఆరోపించారు. నా పేరు దేగొండ మల్లేషు, తండ్రి పేరు మల్లయ్య. మా నాన్న పేరు దేగొండ మల్లయ్య, తండ్రి పేరు మల్లయ్య. మా ఇంటి నంబరు 8-21. అయితే మా నాన్న బతికే ఉన్నాడు సార్, కానీ డెత్ సర్టిఫికేట్ మాత్రము వెలువడింది. ఎప్పుడు అంటేనేమో సార్ 2016లో. ఇది చనిపోయినట్టు ఎప్పుడు ఉంది సార్ అంటే 1989లో చనిపోయినట్టుగా రికార్డులో ఉంది. మరి ఇది ఎవరు తీసిర్రు, ఎందుకు తీసిర్రు అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే సార్, నేను మా తాతది డెత్ సర్టిఫికేట్ కోసం మా తాత పేరు మీద ఉన్న ల్యాండ్ని రిజిస్ట్రేషన్ కోసం డెత్ సర్టిఫికేట్ కోసం పోయినప్పుడు ఇది నాకు తెలిసింది. ఇది కూడా గ్రామ పంచాయతీ నుంచే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను తీసుకురావడం జరిగింది. ఈ విషయంపై స్థానిక కార్యదర్శిని వివరణ కోరగా తాను కొత్తగా వచ్చాను, తనకేమీ సంబంధం లేదని వివరించారు. ఇట్టి సర్టిఫికెట్పై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను బాధితుడు K6 GTPL ద్వారా కోరుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. నిజామాబాద్కు చెందిన షేక్ ఫౌజియా సనా నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా చెబుతోంది. రుద్రూరు మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన మజ్జు టీ స్టాల్తో జీవనం సాగిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కొన్ని నెలల క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ప్రియురాలు చెబుతున్న వివరాల ప్రకారం తనకు ఇదివరకే పెళ్లైందని, తన భర్త దుబాయ్కి వెళ్లి అక్కడ వేరొకరిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకుని ఆయనతో గత 4 ఏళ్ల కింద విడాకులు తీసుకున్నానని, ఇదివరకే నాకు 2 పిల్లలున్నారని, ఈ విషయం కూడా ముజ్జుకు చెప్పనని, నాతో పాటు పిల్లలను తానే చూసుకుంటానని, పెళ్లి చేసుకుందామని మాటిచ్చాడని, కొన్ని నెలలుగా ఇద్దరం ప్రేమించుకున్నామని, శారీరకంగా కూడా కలిశామని, తీరా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పెళ్లి చేసుకోనని అంటున్నాడని, నెల రోజుల నుంచి న్యాయం చేయాలని గ్రామంలో పెద్ద మనుషులకు చెప్పినా, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా న్యాయం జరిగేటట్లు లేదని గ్రహించిన ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో నిన్నటి నుంచి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. మా అమ్మాయికి పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ప్రియురాలు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నారు. 5 महीने से मेरे पास आके मेरे को बात करके रिलेशन में थे, मेरे सिस्टर के थ्रू बात करे. कौन है? मुजीब. कौन सा गाँव? ये भोपापुर में प्रॉपर उनका भोपापुर है. रुद्रपुर में उनकी होटल है, चाय की होटल है. मेरे बहन के सिस्टर के थ्रू आके बात करके मैं शादी कर लेती हूँ बोलते मैं बात करती नहीं तो नहीं करती बोलता. हाँ मैं कर लेती हूँ, कर लेना चाहिए मेरे को तुम्हारे से शादी बोल के करके 4 महीने हो रहा. अब 4 महीने के बाद अब चेंज हो गए, नहीं कर लेती हूँ मैं, फैमिली प्रेशर में आके नहीं कर लेती हूँ मैं बोल के बोल रहे. अब 1 महीने से उनको हर पुलिस स्टेशन में, ये महिला मंडल में सब जगह बुला रहे थे. हमें को टाइम दो, कर ले तो मैं, मेरे ये कंडीशन है, मैं रुद्रपुर में रखता हूँ, बोधन में रखता हूँ, वो बोले तो भी हम उनके कंडीशन मान लिए. तो भी अब उन्होंने मंडे को दिन अचानक उनके बड़ी सिस्टर का हस्बैंड, छोटी सिस्टर का हस्बैंड दोनों आके बोल रहे नहीं करते, क्या कर लेते कर लो बोल के चले गए कल. और गाँव के MPTC ZPTC को और सरपंच को, पूरे गाँव वालों को सबको मालूम है. पूरे 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు ఈ రోజు కోరుట్ల పట్టణంలోని బీఆర్ఎస్ జగిత్యాల అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేయాలనుకున్న 18,500 విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజల తరపున ఈ రోజు కోరుట్ల పట్టణంలో సంబరాలు జరిపారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో ఏనాడు విద్యుత్ ఛార్జీలు పెంచని మన ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోనే 18,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్లో పాల్గొని ఈఆర్సీని ఒప్పించారని ఆయన అన్నారు.
మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షం యొక్క వాదనలోని సహేతుకతను, న్యాయాన్ని విని సంపూర్ణంగా ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడం ఇదే మొదటిసారి అని విద్యాసాగర్ రావు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఇలాంటి సందర్భం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలపైన అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈఆర్సీ ముందు ఉంచడంలో విజయం సాధించామన్నారు. ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచాలని చెప్పి, సామాన్య ప్రజల మీద భారం పోపాలని చెప్పి, 300 పైన యూనిట్లు కాల్చిన వాళ్ళందరికీ కూడా రేట్లు పెంచాలని ఒక దురుద్దేశంతో ఏర్పాటు చేసి ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డు మీటింగ్ పెట్టిందో, మీటింగ్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసార ప్రకారం కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ మీటింగ్ పెడితే అక్కడ సిరిసిల్లలో కానీ, అదేవిధంగా హైదరాబాద్లో కానీ ఎక్కడ జరుగుతే అక్కడికి పోయి మీటింగ్లో పోయి మన వాదన వినిపించి ప్రజల మీద భారం మోపొద్దు, 10 సంవత్సరాలు మేము పరిపాలించినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతాంగం కోసం, ప్రజల మీద ఎక్కడ కూడా మేము భారం మోపలేదు, మీరు మోపొద్దని చెప్పి మన వాదనను వినిపిస్తే ఆ వాదనకు అనుకూలంగా అధికారులు కూడా మనకు ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు రాష్ట్ర ఈఆర్సీని కలిసి విద్యుత్ ఛార్జీల పెంపును ఆపాలని కోరారని, ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రులను ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొని ప్రజల తరపున వాదనలను గట్టిగా వినిపించారన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కోరుట్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టపాకాయల విక్రయ దుకాణదారులకు ప్రమాదాలు జరగకుండా ఇందల్వాయి అగ్నిమాపక అధికారులు అవగాహన కల్పించారు. సిరికొండ మండల కేంద్రంలో అంగడి బజార్లో ఏర్పాటు చేసిన టపాకాయల విక్రయ దుకాణదారులకు ఇందల్వాయి అగ్నిమాపక అధికారి ప్రకాష్ అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి అగ్నిమాపక అధికారి ప్రకాష్ మాట్లాడుతూ టపాసుల విక్రయ దుకాణాలు తప్పనిసరిగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని, దుకాణానికి మధ్య దూరం వదిలిపెట్టాలని, నో స్మోకింగ్ బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటర్ ట్యాంక్ను అందుబాటులో ఉంచుకోవాలని, అగ్ని ప్రమాదాలు జరిగినట్లయితే వెంటనే నీటితో మంటలను ఆర్పడానికి వీలుంటుందన్నారు. చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని అన్నారు. టపాకాయల విక్రయ దుకాణాల యజమానులు తప్పనిసరిగా సూచించిన నిబంధనలను పాటించాలన్నారు. ఇవన్నీ పాటించినప్పుడే ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి వీలుంటుందని దుకాణదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి అగ్నిమాపక అధికారి ప్రకాష్, ఎల్ఎఫ్ జైపాల్, టపాసుల విక్రయ దుకాణాల యజమానులు పాల్గొన్నారు. ఏంటంటే పెట్టిన దానికి ఖచ్చితంగా ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి. ఎక్స్టింగ్విషర్ పెట్టాలా, వాటర్ డ్రమ్ పెట్టాలి. వాటర్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే ఎక్స్టింగ్విషర్స్తో మనం చల్లార్పుకోవచ్చు. గ్యాప్ మెయింటైన్ చేయాలి కొద్దిగా. చిన్న పిల్లల్ని దూరం ఉంచాలా, అగ్ని ప్రమాదాలు చూసుకోకుండా నో స్మోకింగ్ బోర్డు పెట్టాలా. ఇవన్నీ చేసుకుంటే మనం ప్రమాదాన్ని అరికట్టినట్టు అవుతాం. ఇన్ కేస్ ఫైర్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వాటర్తో మనం చల్లార్పాలా. ఎలక్ట్రికల్ ఫైర్ అయితే ఎక్స్టింగ్విషర్తో. వాళ్ళకి ఈ సంవత్సరం కొత్త కాబట్టి విద్యుత్ ఛార్జీల పెంపును వెనక్కు తీసుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు మోర్తాడ్ మండలంలో సంబరాలు జరుపుకున్నారు. మోర్తాడ్ బీఆర్ఎస్ పార్టీ ముందస్తు పోరాట ఫలితంగా ప్రజలపై 18,500 కోట్ల భారం వేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నందుకు బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై 1,000 కోట్ల రూపాయల భారం పడకుండా బీఆర్ఎస్ పార్టీ తరపున విద్యుత్ సంస్థలకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తమ వాణి వినిపించి అడ్డుకున్నామన్నారు. కావున ఇది ప్రతిపక్ష పార్టీ విజయంగా భావిస్తున్నామని చెప్పారు. అందుకే నియోజకవర్గ స్థాయి సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. ఈ సంబరాల్లో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 1 కిలో వాట్పై 50 రూపాయలు పైచీలకు అంటే ఒక మామూలు కుటుంబానికి 200 రూపాయలు పెరగాల్సి ఉండే. మరి మన బీఆర్ఎస్ పార్టీ కృషి వల్ల గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ కృషి వల్ల మనం చేసిన ప్రతి జిల్లా కేంద్రంలో చేపట్టిన రివ్యూల వల్ల ఈరోజు ప్రతి పేద కుటుంబానికి 300 నుండి 500 రూపాయల దాకా మరి ఈ విద్యుత్ భారం తగ్గింది. ఈ ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ధాన్యం దిగుబడి పెరగడం, మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యాన్ని ఇవ్వడంతో
సీఎంఆర్ విషయంలో గోల్మాల్ జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సీఎంఆర్ ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ లింకు పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యాంక్ గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేసిన మిల్లర్లకే ధాన్యం ఇవ్వనున్నారు. మిల్లర్ల గత చరిత్రను బట్టి బ్యాంకు గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లలో హెచ్చుతగ్గులను కల్పించింది. ఈ మేరకు వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల విధానాన్ని మంగళవారం విడుదల చేసింది. ఈ పాలసీలో ధాన్యం కొనుగోళ్లు, సన్నధాన్యం అవుటర్న్, మిల్లులకు ధాన్యం కేటాయింపు, మిల్లింగ్ ఛార్జీలు, సీఎంఆర్ అంశాలపై కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గతంలో సీఎంఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన డిఫాల్ట్ మిల్లర్లకు ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కేటాయింపులు ఉండవు. మిగిలిన మిల్లర్లను 3 కేటగిరీలుగా విభజించి సీఎంఆర్ విషయంలో గత చరిత్ర ఆధారంగా బ్యాంకు గ్యారంటీలను నిర్ణయించింది. గడువులోగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి సీఎంఆర్ ఇచ్చిన మిల్లులు తమకు కేటాయించిన ధాన్యం విలువ 10% బ్యాంక్ గ్యారంటీ లేదా 25% సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో సీఎంఆర్ పెండింగ్లో ఉండి అపరాధ రుసుముతో బకాయి సీఎంఆర్ అప్పగించిన మిల్లర్లు 20% బ్యాంకు గ్యారంటీ లేదా 25% సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి. ఇక పెండింగ్ సీఎంఆర్ను 100% అప్పగించినప్పటికీ 25% పెనాల్టీ చెల్లించని మిల్లర్లు పెండింగ్లో ఉన్న పెనాల్టీ ధాన్యానికి 25% బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. కేటాయించే ధాన్యానికి అదనంగా 25% బ్యాంకు గ్యారంటీ లేదా 25% సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లింగ్ ఛార్జీలు పెంచాలని సానుకూలంగా వ్యవహరించిన ప్రభుత్వం దానికి షరతులు కూడా పెట్టింది. ప్రస్తుతం సన్న, దొడ్డు రకాల బియ్యానికి క్వింటాల్కు 10 రూపాయల మిల్లింగ్ ఛార్జీ కింద ఇస్తుండగా ఇక నుంచి దొడ్డు రకానికి 30 రూపాయల, సన్న రకానికి 40 రూపాయలు పెంచింది. అయితే ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం ఇచ్చిన గడువులోగా సీఎంఆర్ అప్పగించిన మిల్లులకు మాత్రమే పెంచిన మిల్లింగ్ ఛార్జీలు వర్తిస్తాయని, గడువు తర్వాత ఇచ్చిన బియ్యానికి వర్తించబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని మంచి విద్యను అభ్యసించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా సమీపంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ వసతి గృహంలో కల్పిస్తున్న భోజన వసతి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు చేస్తున్న దినచర్య, బోధన, చదువు, గేమ్స్ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండి మంచి విద్యను అభ్యసించి ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాలు చేయాలన్నారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులు పడక గదులు, ఇతర గదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారిని రజిత, సహాయ సంక్షేమాధికారి వెంకటేష్, హాస్టల్ వెల్ఫేర్ అధికారి యాదగిరి, తహసీల్దార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో గుంజీల మాస్టర్గా పేరొందిన రాష్ట్ర అవార్డు గ్రహీత అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందే జీవన్ రావు వివరించారు. ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌకాయ్ సూయ్ విద్యార్థులపై గుంజీల ప్రభావం గురించి పరిశోధనలు చేశాడని, గుంజీల వలన మెదడుకు చురుకుదనం పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని ఆయన పరిశోధనల ద్వారా తేలిందన్నారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. కుండలిని అనే భారతీయ యోగా విధానంతో సూపర్ బ్రెయిన్ యోగాను సమర్థించవచ్చునని అందే జీవన్ రావు తెలిపారు. చెవులు మెదడుకు పొడిగింపుగా పరిగణిస్తారని, చెవి తుమ్మెలు మెదడుకు రిమోట్ కంట్రోల్ వలె పనిచేస్తాయని తెలిపారు. 2 చేతులతో చెవులను పట్టి లాగుతూ గుంజీలు తీయడం వలన నాడులు స్పందించి మెదడుకు వచ్చే సంకేతాలు మెరుగుపడతాయన్నారు. సూపర్ బ్రెయిన్ యోగాతో శ్వాసించడం మరియు ఆక్యుపేషర్ క్రియల కలయికచే మెదడు కుడి, ఎడమ భాగాలు పునరుద్ధరించబడతాయని, ఈ ప్రక్రియలో కుడి మరియు ఎడమ చెవి తుమ్మెలపై ఒకేసారి ఒత్తిడి కలిగించడం వలన మెదడులోని కుడి మరియు ఎడమ భాగాలకు చెందిన నాడులు ఒకేసారి ఉత్తేజితమై అనుసంధానించబడి తద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా మనిషి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా వలన నాడులు మరియు గ్రంథులు ఉత్తేజితమవుతాయని, దీనివల్ల జ్ఞాపకశక్తి ఒక్కటే కాకుండా అనేక ఆలోచనా శక్తులకు ఈ విధానం వలన ప్రేరేపణ కలుగుతుందని తెలిపారు. కుండలిని అనే భారతీయ యోగా విధానంతో సూపర్ బ్రెయిన్ యోగాను సమర్థించవచ్చునని అందే జీవన్ రావు తెలిపారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగా ఆరోగ్యవంతమైన మేధో సమాజం నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. తర్వాత కార్యశాలలో భాగంగా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు.
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టులో మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మహారాష్ట్రలోని ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర నుండి వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును పోలీసులు తనిఖీ చేయగా అందులో ఓ హానికర మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని రాజురా గ్రామంలో రూమ్ టు రీడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మండలానికి ఒక మోడల్ గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంఈఓ చంద్రకాంత్ అన్నారు. లోకేశ్వరం మండలంలో ప్రైమరీ పాఠశాల రాజురాలో రూమ్ టు రీడ్ ఆధ్వర్యంలో మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. మండల ఎంఈఓ చంద్రకాంత్, మండల నోడల్ ఆఫీసర్ రాజేశ్వర్తో కలిసి పాఠశాల గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పిల్లలు ధారాళంగా చదివే నైపుణ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పుస్తకాలను పొందుపరిచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఎంఈఓ చంద్రకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి రాజేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, గ్రంథాలయ కోఆర్డినేటర్ మమత, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆర్మూర్ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు వరి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో, పెర్కిట్ శివాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, సిఓ రాజలింగం, ఆర్పీలు, కౌన్సిలర్లు, సెంటర్ నిర్వాహకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా మహిళా పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద అలాగే పెర్కిట్ శివాలయం వద్ద వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకుని తాము పండించిన నాణ్యమైన ధాన్యాన్ని ఇక్కడికి తీసుకువచ్చి విక్రయించి మంచి మద్దతు ధర. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ కమిషన్ బృందాన్ని కలిసి పలువురు వినతి పత్రాలు సమర్పించారు. మైనార్టీ నాయకులు నోడా మాజీ డైరెక్టర్ అఖ్తర్ ఖాన్తో పాటు మైనార్టీలు వినతి పత్రాలను అందించారు. నిజామాబాద్ నగరంలో జరిగిన బీసీ కమిషన్ బహిరంగ విచారణలో నిజామాబాద్ మైనార్టీ నాయకులు నోడా మాజీ డైరెక్టర్ అఖ్తర్ ఖాన్, సయ్యద్ రిజాజ్ అహ్మద్, మీర్జా యూనిస్ బేగ్ ఫారూక్లు కలిశారు. ఈ సందర్భంగా మైనార్టీలకు కావాల్సిన రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కులగణన, స్థానిక సంస్థలో రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వేల్పూర్ మండలం పడగల్ ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను, వచ్చిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమాలుద్దీన్, ఉపాధ్యాయులు మల్లేష్ ప్రశాంత్ శ్యామల, జమాలుద్దీన్ను ఉపాధ్యాయులు మల్లేష్ ప్రశాంత్ శ్యామల మరియు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అనేది సర్వసాధారణమని, వారు ఎక్కడ విధులు నిర్వహించినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేస్తూ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సరోజిని, ఉపాధ్యాయులు శంకర్, రాకేష్ కుమార్, నాగరాజ్, ప్రవీణ్, అజయ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బీసీ కులాధారిత జనగణన తప్పనిసరి చేయాలని, డీఐసీసీఐ వలె బీఐసీసీని ఏర్పాటు చేయాలని బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు భట్టు శ్రీధర్ కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీల కులాధారిత జనగణనపై బహిరంగ చర్చలో భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ భట్టు మాట్లాడుతూ 27 అంశాలతో కూడినటువంటి ప్రభుత్వానికి అందించడం జరిగిందని, అందులో భాగంగా కులాల పేర్లు ప్రక్షాళన చేసి మార్పు చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. కులాల పేర్లతో అత్యంత దారుణమైనటువంటి ఏ కమిషన్ కూడా నాడు బిఎస్ రాములు గారు, దాని తర్వాత వక్లాభరణ గారు ఏ కమిషన్ కూడా రాలేదు. ఇప్పుడు ఒక కాకా కలీల్ గారిని, ఓ మండల్ని, ఓ రోహిణి కమిషన్ని చూస్తున్నట్టుగా వాళ్ళ మాకు ఒక నిరంజన్ సార్ కమిషను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప మేలును, కీర్తిని తీసుకురాబోతుందనే విషయాన్ని మేము చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఈ విషయంలో ఒక విషయాన్ని నేను ప్రధానంగా నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల తొర్లికొండ విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన విపి ఉన్నితన్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండలో విద్యార్థులకు ఆనందవల్లి కేరళ USA NRI స్పోర్ట్స్ టీ-షర్ట్స్ ను వారి తండ్రి జ్ఞాపకార్థం PV ఉన్నితన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి తొర్లికొండ గ్రామ స్పెషల్ ఆఫీసర్ M శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు 44,000 రూపాయల విలువ గల 200 క్రీడా దుస్తులను ఆనందవల్లి కేరళ పాఠశాలకు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం క్రీడా దుస్తులను ఉన్నితన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేస్తామని తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గంగామోహన్ అభినందిస్తూ పాఠశాల మౌలిక వసతులు కల్పించడానికి గ్రామస్తులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. పాఠశాల విద్యార్థులను భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గంగా జమున, గ్రామ వాస్తవ్యులు, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు సుదర్శన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ గాండ్ల సురేష్, గంగా నర్సయ్య, గ్రామ పెద్దలు జానకిరామ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, భూమేష్ కుమార్, కనకరవి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అమరుడు డివి కృష్ణ అన్న విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని CPI-ML పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. విప్లవ నాయకుడు, కమ్యూనిస్టు నేత, CPI-ML ప్రజాపంతా పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి అమరుడు కామ్రేడ్ దుర్గంపొడి వెంకటకృష్ణ DVK విగ్రహ ఆవిష్కరణ నవంబర్ 9వ తేదీన ఆర్మూర్లో జరుగుతుందని, ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఈరోజు పార్టీ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ మాట్లాడుతూ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో చేరిన దుర్గంపొడి వెంకటకృష్ణ నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో అనేక ఉద్యమాలను నిర్మించి ముఖ్యంగా బీడీ కార్మిక ఉద్యమం తెలంగాణలో ఒక్క మైలురాయిగా మార్చిన ఘనత DVKదే అన్నారు. నవంబర్ 9వ తేదీన ఆర్మూర్లోని CPI-ML మాస్ లైన్ పార్టీ ఆఫీస్ కుమార్ నారాయణ భవన్లో వారి విగ్రహావిష్కరణ ఉంటుందని, కావున విగ్రహావిష్కరణకు బలహీన వర్గాల ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్, ఓమని, బాబు, అరణ్ బాబు, సేతు, ఎల్లయ్య, PYL నాయకులు గంగామోహన్, జిల్లా సహాయ కార్యదర్శి రవి, TUCA నాయకులు నజీర్, శ్రీనివాస్, పార్టీ నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, CPI-ML మాస్ లైన్ ప్రజాపందా రాష్ట్ర కార్యదర్శి DVK గారు మరణించడం అనేది విప్లవోద్యమానికి, ఇటు కార్మిక వర్గానికి కానీ, అట్లాగే ఇవాళ ఏదైతే కార్మిక చట్టాలను ఇవాళ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ ఉంటే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఎట్లా పోరాటాలు చేయాలని చెప్పి ఆనాడు నేర్పినటువంటి DVK అన్న మన ముందు లేకపోవడం ఈ భారత విప్లవోద్యమానికి, కార్మిక వర్గానికి చాలా నష్టం. కమర్పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన చింతకిషన్ వయసు 28 సంవత్సరాలు మరియు హరీష్ గౌడ్ వయసు 27 సంవత్సరాలు స్కూటీ మీద మెట్పల్లి వెళ్లే రోడ్డులో గల భారత్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తుండగా మెట్పల్లి నుండి ఆర్మూర్ వైపు వస్తున్న ఒక లారీ స్కూటీకి టక్కర్ ఇవ్వగా కిషన్ తలకు గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. హరీష్ గౌడ్కు గాయాలు కాగా నిజామాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, తగ్గు చర్య కొరకు చింతకిషన్ యొక్క బావ ఆయన ఫిర్యాది చిలుక హరీష్ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి కిషన్ యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు మొదలు పెట్టినట్లు కమర్పల్లి ఎస్ఐ జి అనిల్ రెడ్డి తెలిపారు. ఇందులో కిషన్ అనే వ్యక్తి 28 ఇయర్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. హరీష్ అనే వ్యక్తికి సివియర్ ఇంజరీస్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఒక లారీ మెట్పల్లి నుంచి ఆర్మూర్ వెళ్తున్న లారీ ఓవర్ స్పీడ్గా వచ్చి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ బైక్పై ఉన్న కిషన్ మరియు హరీష్ గౌడ్ పెట్రోల్ బంకు వెళ్తున్న తరుణంలో డ్యాష్ ఇవ్వడం జరిగింది. తద్వారా కిషన్కి హెడ్ ఇంజరీ అయి స్పాట్ డెత్ అవ్వగా వెనకాల కూర్చున్న హరీష్ గౌడ్ సివియర్గా ఇంజూరీ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరి దీనిపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరికొన్ని మండలాల వార్తలు. దీపావళి పండగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మార్కెట్లు క్రయ విక్రయాలతో సందడిగా మారాయి. బంతిపూలు, ప్రమిదలు, స్వీట్లు, పండ్లు తదితర వస్తువులు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్కు రావడంతో సందడిగా మారింది. భారీగా ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఆర్మూర్లో జరగనున్న కామ్రేడ్ డివి కృష్ణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు.
ఇందర్వాయి గ్రామానికి చెందిన జ్ఞానేష్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ వాళ్ళ అమ్మ నాన్న ప్రమాదవశాత్తు ఆటో యాక్సిడెంట్లో గాయపడి గంగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. వాళ్ళ నాన్నకు కాలు తీసివేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకుని వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్యపడవద్దని, అండగా అన్ని విధాలుగా ఉంటామని నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కరీంనగర్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నరసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఈరోజు వారి నివాసానికి వెళ్లి గంగుల నరసమ్మ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారి కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. మాక్లూర్ మండల గ్రామాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళార్ల నుండి రైతులను కాపాడాలని, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బుధవారం మాక్లూర్ ఎంఆర్ఓకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐఎంఎస్ ఆధ్వర్యంలో మాక్లూర్ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కాలేజీ స్పోర్ట్స్ మీట్లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మెట్పల్లి ముద్దుబిడ్డ, టీవీ9 పృథ్వీరాజ్ పద్మమోహన్ అవార్డు బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ 2024 ఉత్తమ న్యూస్ రీడర్గా ఎంపికై ఈరోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అవార్డు అందుకుంటున్న టీవీ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరై పృథ్వీరాజ్ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అభినందించారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండల కేంద్రం, ముత్యంపేట, గుట్టుముక్కల గ్రామాలకు చెందిన బీజేపీ కార్యకర్తల కుటుంబాల్లో జరిగిన మరణాలు, ప్రమాదాలకు గురైన వారి కుటుంబాలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. రెంజల్ మండలం కందగుర్తి గ్రామంలో పొగాకు పంటను కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా వాయు కాలుష్యం అవుతుందని, దీంతో గ్రామస్తులు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు ఎంఆర్ఓను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. పొగాకు బట్టీలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో బుధవారం లయన్స్ క్లబ్ కోటగిరి, డైమండ్, తెల్ల రవికుమార్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి క్యాట్రాక్ట్ ఆపరేషన్ అవసరం ఉన్న వారిని గుర్తించారు. కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి, డైమండ్, తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం ఎవరికైతే కాట్రాక్ట్ శస్త్రచికిత్సలు కానీ మూతబిందు వైద్య పరీక్షలు కానీ అవసరం ఉన్న వారికి ఉచితంగా చేయడం. నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి సఖీ కేంద్రం నందు న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరికి ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయలు, ఆకుకూరల పంటలను రైతులు సాగు చేయాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగర అభివృద్ధికి 100 కోట్ల నిధుల కోసం ప్రభుత్వంతో కొట్లాడి తీసుకువస్తా. నిజామాబాద్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ నేతలు. బతికి ఉండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులు. మాక్లూర్ మండలంలో జరిగిన ఘటనను వెలుగులోకి తెచ్చిన K6. నిజామాబాద్ నగరంలో బూరుడు గల్లీలో క్షేత్రస్థాయిలో పర్యటించిన బీసీ కమిషన్ బృందం.
కుల వృత్తుల వారిని కలిసి వివరాలు సేకరించిన అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి డిన్నర్ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతోంది. కంజర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడు. ఇంటి ముందు ధర్నా చేపట్టిన ప్రియురాలు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. నిజామాబాద్ ఐఎంఏ నూతన పాలకవర్గం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.